నిర్మల్ జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. సాగరంగపూర్ మండలం మహబూబ్ గాడ్స్ పై ప్రయాణిస్తున్న ముస్కాన్ ట్రావెల్ బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. ఘటనలో 20 మందికి పైగా ప్రయాణికులు గాయపడగా ఫర్హానా అనే మహిళను చికిత్స కోసం హైదరాబాద్కు తరలిస్తూ ఉండగా చనిపోయింది. ప్రమాద సమయంలో బస్సులో 50 మంది ప్రయాణికులున్నారు. ఘటనలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని వీరిని మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్కు తరలించారు. ఆదిలాబాద్ నుంచి హైదరాబాద్కు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. నిర్మల్ జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. సారంగపూర్ మండలం మహబూబ్ గాడ్స్ పై ప్రయాణిస్తున్న ముస్కాన్ ట్రావెల్ బస్సు బోల్తా పడింది. ఘటనలో 20 మందికి పైగా ప్రయాణికులు గాయపడగా ఫర్హానా అనే మహిళను చికిత్స కోసం హైదరాబాద్కు తరలిస్తూ ఉండగా చనిపోయింది. ప్రమాద సమయంలో బస్సులో 50 మంది ప్రయాణికులున్నారు. ఘటనలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. వీరిని మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్కు తరలించారు. ఆదిలాబాద్ నుంచి హైదరాబాద్కు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఇక ఈ ఘటనకు సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి అరుణ్ అందిస్తారు. అరుణ్, ఆనంద్, ఏదైతే నిర్మల్ జిల్లా సారంగపూర్ లో ఆదిలాబాద్ నుండి హైదరాబాద్ వెళ్తున్న బస్సు ఒక ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు నిన్న అర్ధరాత్రి 2:30 ప్రాంతంలో బోల్తా అయితే పడింది. అక్కడ ఏదైతే అందులో 50కి పైగా ప్రయాణికులు అయితే పైచీలకు పైగా ఉన్నారు. అందులో 25 మంది అయితే గాయపడ్డారు. ఒక మహిళ అయితే మృతి చెందింది. రాత్రి సమయం కావడంతో క్షతగాత్రులను ఊటా నిర్మల్ జిల్లా హాస్పిటల్లో తరలించారు. మొత్తంగా ఈ ప్రమాదం మీద ఇంకా ఎవరికైతే ఏ విధంగా జరిగిందనేది అయితే ఇంకా ఏదైతే నిర్ధారణకైతే రాలేదు. ఖచ్చితంగా ప్రైవేటు ట్రావెల్స్ ఏదైతే నియమ నిబంధనలు పాటించకుండా డ్రైవర్ నిర్లక్ష్యంతో ఈ ప్రమాదం జరిగి ఉంటుందని ఒక అంచనాకైతే వచ్చారు. ఈ ప్రమాదంలో ఒక మహిళ మృతి చెందింది. ఇంకొకరు అయితే సీరియస్ గా ఉన్నారు. క్షతగాత్రులను ఏదైతే జిల్లా కలెక్టర్ అక్కడ మన గవర్నమెంట్ హాస్పిటల్లో ఊటా క్షతగాత్రులకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించాలని ఇప్పటికే కలెక్టర్ హుకుం అయితే జారీ చేశారు. ఆనంద్, ఓకే. మరి అరుణ్, ఈ ఘటనకు సంబంధించి విషయానికి వస్తే మనము నిద్రమత్తులో కానీ ఓవర్ స్పీడ్లో కూడా ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటాయి. మరి ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించి ఈ యొక్క బస్సుని డ్రైవ్ చేయడం, అలాగే ఇలాంటి సిచ్యువేషన్స్ కూడా అక్కడ జరుగుతూ ఉంటాయి. మరి దీనికి తగ్గట్టుగా చర్యలు తీసుకునే అవకాశం ఏం కనిపిస్తలేదు అక్కడ? ఆ చర్యలు అయితే ఏం తీసుకుంటలేరు. ఇప్పటికే ప్రైవేట్ కు సంబంధించిన ప్రైవేటు వాళ్ళ ఇదైతే ఆగడాలు అయితే రోజు రోజుకైతే మితిమీరుతున్నాయి. ఖచ్చితంగా అయితే ప్రైవేటు ఈ నిద్రమత్తు కానీ ఇంకోటి డ్రైవర్లు 1 నుంచి 2, 3 డ్యూటీలు ఒక రోజు చేయడం వల్ల నిద్రమత్తులో కూడా ఈ విధంగా ప్రమాదం జరిగిందనేది స్థానికులు అయితే చెబుతున్నారు. ప్రైవేట్ కు సంబంధించిన ఏదైతే వెహికల్స్ మీద ఇప్పటి వరకు అధికారులు అయితే ఎలాంటి కొరడా అయితే తెలంగాణ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఎలాంటి అయితే నిషేధాలు అయితే చేయడం లేదు. ఖచ్చితంగా ఈ ప్రమాదం వెనక అయితే నిర్లక్ష్యము మరియు ఓవర్ స్పీడ్ అయితే ఖచ్చితంగా కనబడుతుంది. ఆనంద్, థ్యాంక్ యూ అరుణ్.